కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే జీవాని గారు. నమస్తే మంజు. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మొత్తానికి లాక్డౌన్ టైంలో ఏం చేశారు? లాక్డౌన్ టైంలో చాలా చేశాను. మా సీరియల్ తరపున కానీ టీవీ తరపున కానీ అందరికీ ఎవరెవరు ఏమేమి ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూసి రావడం, వాళ్ళకి ఏవేవి కావాలో సమకూర్చడం మా టీవీ తరపు నుంచి ఇలా చాలా చేసాం. ఎక్సలెంట్. సో మొత్తానికైతే మాకు జయవాణి గారు అనగానే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది విక్రమార్కుడులో డైలాగ్. సో విక్రమార్కుడు డైలాగ్ ఒకటి చెప్పాలి మా కోసం. ఓపెనింగ్ డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్. డన్నా? రెడీయా? రెడీ. ఫామా? రేయ్ సత్తిగా సచ్చినోడా, నీ జిమ్మడిపోను పిల్లల మీద అట్రా నీ ప్రతాపాలు. రేయ్ నీకే గనక దమ్ముంటే ధైర్యం ఉంటే రారా నా మొగుడు పట్లిప్పు రారా. అమ్మో వచ్చింది ఒక్కసారిగా. మా కెమెరామెన్స్ అందరు క్లాప్స్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కానీ మళ్ళీ ఎక్కడ సౌండ్ వస్తుందని భయానికి కంట్రోల్ చేసుకున్నారు. వచ్చేస్తుంది, అది కెమెరా ముందుకెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వాయిస్ వచ్చేస్తుంది. వాయిస్. సో జయవాణి గారిలో ప్లస్ అంటే వాయిస్ అని చెప్పొచ్చా, ఐస్ అని చెప్పొచ్చా? అది మీరు చెప్తే ఇప్పుడు నేను వింటాను. అంటే మాకు తెలిసి మాకు ప్లస్ ఏంటి అనేది మాకు తెలుసు, కానీ మీరు ఎలా ఫీల్ అవుతారో తెలియదు కదా. నేను ఒక్కొక్కసారి ఐస్, ఒక్కొక్కసారి వాయిస్, అంతే. మొత్తానికి 2 ప్లస్ అంటారు. ఎక్సలెంట్. సో మొత్తానికి అంటే అప్కమింగ్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారని విన్నాం. అప్కమింగ్ ఫిలిమ్స్ ఏంటి? అప్కమింగ్ ఫిలిమ్స్ 2 తమిళ్ మూవీస్ చేస్తున్నాను, ఒక 3 తెలుగు మూవీస్ చేస్తున్నాను. ఇంకా వాటికి నేమ్స్ అవి పెట్టలేదు. ప్లస్ ఇప్పుడు టైం తెలిసిందే కదా మీకు, టైం బాగాలేదు. లాక్డౌన్ 2020 టైం వేస్ట్ అయిపోయింది కదా. టైం వేస్ట్. ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ తగిలిస్తుంది అవును, ఈ ఇయర్. చాలా. అలా అనే కాదు కానీ ఇది లాక్డౌన్ అనేది చాలా దెబ్బ. నిజం చెప్పాలంటే అందరికీ చాలా ప్రాబ్లమ్స్ అయినాయి, కానీ చాలామందికి కూడా ఫ్యామిలీస్ని కలిపింది. చాలామంది ఇళ్లల్లో ఉండటం, పిల్లలతో ఆడుకోవడం. నాకు తెలిసి మా మేనేజర్స్ అందరూ అసలు మార్నింగ్ ఎప్పుడో 5 o'clock ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే నైట్ మళ్ళీ వాళ్ళు పడుకున్నాక వెళ్తారు. అలాంటిది ఇప్పుడు బాగా దొరికిపోయి ఉంటారు. పిల్లలకి దొరికిపోయారు అంటారా, పిల్లలకి దొరికారు అంటారా? అందరికీ. అందరికీ. ఎక్సలెంట్. సో మీరు మీ లాక్డౌన్ టైంలో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతోటి. వంటలు కానీ, పూజలు కానీ, ముగ్గులు కానీ, వాళ్ళతోటి చిట్ చాటింగ్ కానీ, గేమ్స్ కానీ, ఇంకా అందరితోటి ఫోనుల్లో, వీడియోల్లో. ఇప్పుడు వీడియోల్లోనే కదా. అవును. సో ఎవ్రీథింగ్ ఫైన్ అంటారు. చాలా. కానీ ఏంటండి అంటే మేము ఫిలిమ్స్లో చూసిన తర్వాత అమ్మో రాక్షసి, అమ్మో ఎలా అరుస్తున్నారో ఏంటా అని అనుకుంటాం. కానీ రియల్ లైఫ్లో ఇంత ప్లజెంట్గా, ఇంత కూల్గా, అంటే బేసిక్గా మీ నేచర్ ఇంత? నా నేచర్ ఇంత. నేను అంటే అది ఎలా ఉంటుందంటే మంజు, ఎప్పుడైనా నన్ను కదిలిచ్చి బాగా గొడవ పెడితే నాకు చాలా ఓపిక ఎక్కువ. అలాంటిది నన్ను కదిలిచ్చి చాలా చాలా చికాకు పెడితే కానీ నేను బరెస్ట్ అవ్వను. అస్సలు కోపం రాదు. ఒక 100 మాట్లాడితే దాంట్లో ఒకటి మాట్లాడతాను నేను. ఫ్రెండ్స్ తోటైనా సరే సైలెంట్గా వెళ్ళి కూర్చుంటాను, నవ్వుతూ ఉంటాను అంతే. అంటే మాకు రియల్ లైఫ్లో చూసిన జయవాణి గారు వేరు, సినిమాలో చూసిన జయవాణి గారు వేరు అంటారు. అయితే చాలా వేరు. అయ్యి బాబాయ్ జనాలకి తెలియట్లేదండి. అది క్యారెక్టర్ అండి. అంతేనా అండి? అంతే అండి. సో బేసిక్గా ఎక్కడ జయవాణి గారు మీది ప్రాపర్? నేను పుట్టి పెరిగింది అదంతా కూడా BHL, హైదరాబాద్. అంటే హైదరాబాద్. తెలంగాణ పోరి. ఆ, అమ్మ తెలంగాణ పోరి అంటే మంచి మాస్, కానీ ఆంధ్ర స్టైల్ వాయిస్ ఉంది మరి. అంటే పేరెంట్స్ది గుంటూరు. ఇంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏ ఫ్రెండ్స్ తోటి కూడా వచ్చి మాట్లాడేసి వచ్చేసి ఆటోమేటిక్గా అలవాటైపోయి అమ్మతోటి ఏంది అంటే ఫాట్మన్ బీకేది. ఓకే. ఏంది ఏంది ఏంటి మామూలుగా మాట్లాడు అనేది. సో ఆటోమేటిక్గా ఇంట్లోకి వచ్చేటప్పటికి తెలంగాణ ఏది వచ్చేది కాదు. ఓకే. సో ప్లెజెంట్ లాంగ్వేజ్ అనమాట. సో మ్యారేజ్ అంతా లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఆ టైంలో లవ్ లేదు కదా, కొంచెం ఉంది. లవ్ లేదు అనేది ఏం లేదు. లవ్ మ్యారేజెస్ తక్కువ ఆ టైంలో. చాలా తక్కువ, ఎక్కువే ఉండేవి కానీ మ్యారేజెస్ తక్కువ ఉండేవి. ఎందుకంటే అప్పుడు పేరెంట్స్ అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు. కానీ నాకు అంత ఇది లేదు, ఎందుకంటే 10th క్లాస్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. అయ్యో. ఓకే. సో అంటే ఫిలిం కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఫిలిం కెరియర్ నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్. అది అన్ని చోట్ల చెప్తానే ఉన్నాను, చెప్పి మళ్ళీ అది సేమ్ రిపీట్ అవుతుంది.
చిన్నప్పటి నుంచి ప్యాషన్ నాకు. సో ఫస్ట్ ఫిలిం సైతో ఎంట్రీ ఇచ్చినట్టున్నారు. సైతో కాదు, February 14 నక్లెస్ రోడ్ అని శ్రీనివాస్ రెడ్డి గారిది. ఓకే ఓకే. ఆ సినిమాతోటి ఎంట్రీ ఇచ్చాను. దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే వచ్చాను. ఓకే. మా హస్బెండ్ని అడిగి. ఫిలిం బ్యాక్గ్రౌండా సార్? ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు, అస్సలు కాదు. దానికి దీనికి అసలు సంబంధం relation ఎక్కడా లేదు. కానీ మంచి సపోర్ట్ చేశారు. ఇంకా ఇంటి పేరు ఒక్కటి మటుకు రిలేటెడ్ అవుతుంది, గుమ్మడి అని. అంతే, ఇంకా మిగతాది ఏది రిలేటెడ్ లేదు. రిలేటెడ్ లేదు. సూపర్. అంటే మీ హస్బెండ్కి మీరు డైలీ 1 టైం అయినా ఐ లవ్ యూ చెప్పాలైతే. మరి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా. చాలా సపోర్టివ్ అంటారు. సూపర్. సో అంటే మీ గ్రోతింగ్ అనేది అంటే ఫస్ట్ ఫిలిం నుంచి అంటే లైఫ్లో గ్రోతింగ్ అనేది కొంత టైం నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలాగా మీ కెరియర్లో మీకు టర్న్ ఇచ్చిన ఫస్ట్ ఫిలిం ఏంటి? ఫస్ట్ ఫిలిం విక్రమార్కుడు మేబీ నేను అనుకోవడం. ఎందుకు అంటే విక్రమార్కుడు అనేది నేను చాలామంది నోటెమ్మట విన్నాను. అది నా వాయిస్ రింగ్ టోన్గా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఆడవాళ్ళు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నాకు ఆ టైంలో. మీరు ఇందాక ఒక మాట అన్నారు, విలని అనగానే మనకు చూడంగానే చాలా కోపం వచ్చేస్తుంది అని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే లేడీసే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు నాకు. ఓకే కదా. బయటికి వెళ్ళినా కూడా అదే క్వశ్చన్స్ అడుగుతుంటారా? డెఫినెట్గా అడుగుతుంటారు. చాలామంది మోస్ట్ ఏంటంటే నా దగ్గర దాకా రావడానికి అసలు భయపడతారు. ఈవిడ చాలా గయ్యాళేమో అని. ఫస్ట్ డే అయితే అస్సలు దగ్గరికి రారు, దూరం నుంచి అలా చూస్తూ ఉంటారు. సెకండ్ డే నా స్మైల్ చూసి దగ్గరికి వస్తారు. పర్వాలేదు, కూల్ పర్సన్, విలన్ కాదు. అది ఓన్లీ సీరియల్లో సినిమాలో మాత్రమే విలన్ అంటారా? ఓకే. తర్వాత బాగా కలిసిపోతారు. ఓకే. సో మొత్తానికైతే విక్రమార్కుడు నుంచి మంచి పాజిటివ్ వచ్చింది. కానీ ఎక్కువగా రాజమౌళి గారి ఫిలిమ్స్లో ఎక్కువ జర్నీ ట్రావెల్ చేశారు. సో అంటే ఎట్లా ఈ ఆపర్చునిటీ అంత ఎక్కువ? బేసిక్గా మేము విన్నది ఏంటంటే రాజమౌళి గారు ఒక ఫిలింలో ఒక ఆర్టిస్ట్ని తీసుకున్నాక మళ్ళీ సెకండ్ ఫిలింలో మళ్ళీ సేమ్ ఆర్టిస్ట్ని తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు. అలాంటిది వరుసగా చాలా ఫిలిమ్స్ ట్రావెల్ చేశారు. రిపీటెడ్ ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంటారన్న టాక్ అనమాట. ఏం లేదు, తను గెడ్డం శేఖర్ తనైతే ఎప్పుడూ ఉంటారు. అదే ఎక్స్పెషల్లీ కొన్ని ఫిలిమ్స్కి మాత్రమే రిపీటెడ్ ఆర్టిస్టులని తీసుకుంటారు, బట్ అన్నిట్లో ఎక్కువగా తీసుకోరు అని విన్నాం అనమాట. ఓ మరి ఇప్పుడేమైనా ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో నాకు తెలీదు, కానీ అదేం లేదు. ఫస్ట్ ఫిలిం సార్ది సై. ఆఫ్టర్ సై తర్వాత విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ, మర్యాద రామన్న. ఓకే. సో అంటే రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అంటే ఎక్కువ డేస్ చేయాలి ఆయనతోటి, అప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు రాజమౌళి గారు అంటేనే మన సూపర్ ఒక డైనమిక్ ఒక డైరెక్టర్ అంటారు. ఎవరు ఏ హీరో కానీ ఆర్టిస్టులు కానీ లేదు అంటే ఎవరైనా సరే ఎవరితో చేయాలి నెక్స్ట్ ఫిలిం ఏ డైరెక్టర్ అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రాజమౌళి గారు అని అంటుంటారు. అలాంటిది ఆల్రెడీ మీరు 5 ఫిలిమ్స్ డన్ చేశారు. సో అంటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా డిఫరెంట్. మళ్ళీ అలా రిపీటెడ్గా చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, కాకపోతే అంత గ్యాప్స్ ఉంటాయి కదా. ఇదేంటంటే గ్యాప్ లేదు, కంటిన్యూగా ఫిలిమ్స్ వచ్చాయి. ఓకే. అంటే ఫస్ట్ ఫిలిమ్స్లోనే స్టార్ట్ చేశారా? సీరియల్స్ కెరియర్ స్టార్ట్ అయిందా? ఫస్ట్ సీరియల్ ఒకటి చేశాను, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది, రండి లక్షాతి గారికి అపోండి అని. అసలు యాక్చువల్గా అయితే కెరియర్ దాని నుంచి స్టార్ట్ అయింది నాకు, సీరియల్ నుంచి. ఓకే. కానీ నిజంగా ఎంతోమంది ఆడవాళ్ళకి మాత్రం సీరియల్ నుంచి ఫిలిమ్స్లోకి ఎంటర్ అవుతారు కదా. ఓకే. ఆ కెరియర్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మెయిన్ ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అటు నుంచి ఇటు వచ్చాను. చిన్న తెర నుంచి, అందరూ పెద్ద తెర నుంచి చిన్న తెరకు వెళ్తారు, నేనేమో చిన్న తెర నుంచి పెద్ద తెరకు వచ్చాను. ఎక్సలెంట్ అండి. సో మరి మొత్తానికి అయితే ఫిలిం కెరియర్ లైఫ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఫిలిం అనేది నా ప్యాషన్ కాబట్టి నాకు అది ఎప్పుడు ఎలా వర్క్ చేసినా కూడా నాకు చాలా హార్ట్ఫుల్గా చేస్తాను, చాలా బాగుంటుంది, దాన్ని ఎంజాయ్ చేస్తాను. అది వర్క్ లాగా అనిపించదు. ఓకే. సో ఎలాంటి రోల్స్ ఎక్కువ లైక్ చేస్తారు మీరు? నాకు రోల్స్ అంటే కామెడీ ఇష్టం. ఆల్మోస్ట్ మీరు చాలా డన్ చేశారు.
లైక్ విలన్ రోల్స్ చేశారు, కామెడీ రోల్స్ చేశారు, కొన్ని రొమాంటిక్ క్యారెక్టర్స్ చేశారు, కొన్ని పని మనిషి క్యారెక్టర్స్ చేశారు, ఇలా అంటే మదర్ క్యారెక్టర్స్ చేశారు, సిస్టర్ క్యారెక్టర్స్ చేసినట్టున్నారు కదా. సో ఇలాగ అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు. అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? విక్రమార్కుడు అంటే ఏది కూడా మంజు నాకు ఒక్క క్యారెక్టర్ అనేది ఒక్కటే క్యారెక్టర్ నేను ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు విక్రమార్కుడులో ఒక షేడు, ఛత్రపతిలో ఒక షేడు, మర్యాద రామన్నలో ఒక షేడు, అన్నీ నిజంగా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్కి అన్ని షేడ్స్ రావడం అనేది చాలా గ్రేట్. సో నేనేమనుకున్నానంటే అన్ని షేడ్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక మనిషిగా ఉన్నాము, పుట్టాము అంటే ఒకటే ఒక కొన్ని మాత్రమే పాత్రలు పోషించగలం, మదర్గా, సిస్టర్గా, డాటర్గా, ఇలాగా అలా ఒకే జాబ్ చేయగలం. కానీ దీంట్లో ఏంటంటే ఒక ఇన్స్పెక్టర్ చేయొచ్చు, ఒక డాక్టర్ చేయొచ్చు, చేశారు కదా పోలీస్ క్యారెక్టర్ చేశాను, ఇలాగా డిఫరెంట్ రోల్స్. అలాగే నాకు వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ కూడా డిఫరెంట్. కొంచెం విలని ఒక రెండిట్లో 3 అలా చేశానేమో, కానీ మిగతా మొత్తం అన్నీ ఒకదానికి రిలేటెడ్ ఉండదు అసలు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటంటే మనం చాలా చూస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని పాజిటివ్ రోల్స్ చేసిన పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ రోల్స్ చూస్తే విజన్ అనేది డిఫరెంట్గా సొసైటీలోకి వెళ్ళిపోతుంది. అలాగా మీరు చేసే రోల్స్లో చాలామంది కొన్ని పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంత నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే మన రోల్స్ చేసేదాన్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారు. అలాగా మీరు చేసిన సందర్భాలు ఏంటి? పాజిటివ్ రోల్స్ కన్నా కూడా నేను చేసిన ఈ నెగిటివ్ రోల్సే ఎక్కువ ఉన్నాయి. సో నెగిటివ్ రోల్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మాట్లాడుకునేటప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అది ఎందుకంటే అది క్యారెక్టర్ అన్నప్పుడు క్యారెక్టర్ లాగే చేయాలి. నేను వచ్చేసి వేరేగా చేస్తాను అంటే అది పండదు. సో అదే అర్థం చేసుకోవాలి ప్రజలు. చాలామంది కూడా ఆ క్యారెక్టర్ అలాగే నా మీద ముద్ర వేసేయటం కానీ, మెసేజెస్ పెట్టడం కానీ, చాలా కొంతమంది అయితే వల్గర్ మెసేజెస్ పెట్టడం కానీ, ఇవన్నీ చాలా 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 పెయిన్ఫుల్గా ఉంటుంది నాకు అవన్నీ. ఎందుకు అంటే నేను సొసైటీలో నేను మామూలు మనిషిని, బయటకు వచ్చానంటే క్యారెక్టర్స్కి నాకు సంబంధం లేదు. అక్కడ డైరెక్టర్ ఏదైతే డిజైన్ చేస్తారో అది చేస్తాను అంతే. కానీ బయటకు వచ్చిన తర్వాత నేను మామూలు మనిషినే కదా. సో అది నేను మామూలుగా బయట ఎలా ఉన్నాను అనేది చూసి తెలిసి మాట్లాడితే అది వేరు, కానీ తెలియకుండా మాట్లాడకూడదు. అది చాలా తప్పు, చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మళ్ళీ హాట్గా అనిపించేది గుంటూరు టాకీస్. రీసెంట్ ఇంటర్వ్యూస్లో కొన్ని కమెంట్స్ చూసాను నేను. జస్ట్ మనం ఒక కమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. కమెంట్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ నేను ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను. సో చాలా వరకు ఏంటంటే కొంతవరకు ఏంటంటే బ్యాక్ వెళ్తే విక్రమార్కుడు బాగా వచ్చింది, విక్రమార్కుడులో చించేశారు, అలాగా కొన్ని కమెంట్స్ వచ్చాయి. మీరు లాస్ట్ 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక పాష్గా ఒక డ్రెస్సింగ్తో, ఎల్లో కలర్ డ్రెస్. అందులో విలన్స్ రోల్ గురించి చెప్పారు. అంటే విలన్ క్యారెక్టర్స్ చూసి చాలా వరకు నన్ను ఈ రకంగా ఇలా స్టాంపింగ్ చేశారు, బట్ ఐ లైక్ ఇడ్ విలన్ రోల్స్ ఆల్సో అని ఆ ఇంటర్వ్యూలో డిస్కస్ చేశారు. అండ్ మళ్ళీ కమింగ్ బ్యాక్ మళ్ళీ పాయింట్కి వస్తే గుంటూరు టాకీస్ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ రోల్. ఒక యంగ్ హీరో, ఒక పర్సన్, అది అంటే ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి అంటే హౌ యూ ఫీల్ మీకు అనిపిస్తుంటుంది. ఇన్ని షేడ్స్ చేశారు, అదొక డిఫరెంట్. గుంటూరు టాకీస్ కూడా ఏంటంటే ఇలాంటి బిట్స్కి చాలా మంచి ఫేమ్ వచ్చిన ఫిలిం, అది కూడా ఒక అవార్డు కూడా వచ్చింది దానికి. సో అంటే ఆ టైంలో మీకు వచ్చే కమెంట్స్ ఏంటి? పాజిటివ్ కమెంట్స్ ఏంటి, నెగిటివ్ కమెంట్స్ ఏంటి? పాజిటివ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ అంటే పాజిటివ్ కమెంట్స్ ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే, యాక్టింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్ అంటే సొసైటీలో క్యారెక్టర్స్ని ముద్ర వేసే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ కమెంట్స్ కింద పెడుతూ ఉంటారు చాలామంది. సో ఆ వేరియేషన్లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు కమెంట్స్ గురించి? కమెంట్స్ గురించి అది ఒక క్యారెక్టర్ అన్నప్పుడు అది ఏదైతే ఆ క్యారెక్టర్ ప్లే చేస్తుందో అది మాత్రమే ప్లే చేయాలి. సో అది ప్లే చేశాను కాబట్టి ఇండస్ట్రీలో మొత్తం ఏమన్నారంటే చాలా ఎక్సలెంట్గా చేసావు, ఆ ఫీలింగ్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ టైమింగ్ కానీ చాలా ఎక్సలెంట్ అన్నారు. ఇటు బయటకు వస్తే అపార్ట్ టు దట్
ఈ జనాలందరూ ఓ ఈవిడ ఈ టైపా, ఆహా ఈవిడ ఇలా చేయగలదా, ఓ అసలు ఈవిడ ఆర్టిస్టేనా, కొంతమంది అయితే ఈవిడ ఆర్టిస్టా, ఈవిడికి ఈవిడ ఎలా ఇలాంటివి చేస్తారు. మరి అది క్యారెక్టర్ కదా, అది క్యారెక్టర్ అన్నప్పుడు న్యాయం చేయకపోతే అది క్యారెక్టర్ ఎలా అవుతుంది? కోర్స్ నాకు ఆ క్యారెక్టర్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ డైరెక్టర్స్ కోసం యాక్టింగ్ అంటే ప్యాషన్, ప్లస్ డైరెక్టర్స్ కోసం కూడా కొన్ని క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. సో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత అందరూ దాని ఇప్పటి వరకు నన్ను ఆ క్యారెక్టర్ వదలట్లేదు, అసలు ఆ క్యారెక్టర్ వదలట్లేదు. బయటకు వచ్చినా కూడా గుంటూరు టాకీస్ కదా, మీరు గుంటూరు టాకీస్ చేశారు కదా అని అంటున్నారు. అంటే రీసెంట్ ఫిలింలో హిట్ అయిన ఫిలింలో లాస్ట్ ఫిలిం కదా అది, గుంటూరు టాకీస్. మరి అది నేను బాగా చేశాను అనుకోవాలా, లేకపోతే ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అని బాధపడాలా అనేది నాకు అసలు ఇప్పటివరకు కూడా జీర్ణించుకోలేని విషయం నేను అది. కాకపోతే ఆ దెబ్బతో మటుకు డిసైడ్ అయ్యా, ఇంకొకసారి అలాంటి క్యారెక్టర్స్ చెయ్యకూడదు అని మటుకు డిసైడ్ అయ్యాను నేను. అది ఓకే, అంటే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను నేను. అయ్యయ్యో. అండ్ అలాగే కమెంట్స్ గురించి మనం మాట్లాడదాం అనుకునేటప్పుడు, ఇలాంటి సీన్స్ని మీ పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చునేటప్పుడు చూడగలరా? డెఫినెట్గా చూడలేను, నేనైతే చూడలేను. ఎందుకంటే మన ట్రెడిషన్ వేరు, మన ట్రెడిషన్ మనకు బాగా తెలుసు. అలాంటప్పుడు నేను మా పిల్లలతో కాదు, మా ఫాదర్తోనే కూర్చుని నేను చూడలేను. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అది. కొంత ఫ్రెండ్స్తో కూడా చూడలేం డెఫినెట్గా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా చూసి, ఇప్పుడు లైక్ పిల్లలు ఉన్నారు, ఇద్దరు పెద్దవాళ్ళు, సో వాళ్ళు చూసి ఈ మూవీలో ఎప్పుడైనా ఏమైనా డిస్కస్ చేశారా ఫిలిమ్స్ గురించి మీతో? పాప కానీ బాబు కానీ? లేదు, అలాంటివి ఏం డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు. మేబీ నేను ఎలా ఫీల్ అవుతానోనో మరి నాకు తెలిసి అయితే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు కదా, మీ మదర్ ఇలాంటి క్యారెక్టర్ చేసిందా, మీ మదర్ గుంటూరు టాకీస్లో చేసిందా అని అడుగుతూ ఉంటారు. మేబీ ఐ కెన్ ఫీల్ ఇట్, కానీ నా దాకా మటుకు వాళ్ళు రాలేదు, అడగలేదు నన్ను ఎప్పుడు అడగలేదు. ఒకవేళ ఇన్ కేస్ అలా అడిగితే మీరు ఎలా సర్ది చెప్పుకుంటారు పిల్లలకి? సర్ది చెప్పుకోవడం అంటే అదొక క్యారెక్టర్, అది మాత్రమే చెప్పగలను నేను. క్యారెక్టర్ అది చెయ్యమన్నారు, అది చేసి వచ్చాను. అది డైరెక్టర్ కోసం చేయని, ఎవరి కోసం చేయని, అక్కడికి వెళ్ళిన తర్వాత, కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రోల్కి నేను న్యాయం చేయాలి. బికాజ్ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. సో అది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్గానే నేను తీసుకున్నాను. ఇప్పుడు మరి హస్బెండ్ విషయానికి వచ్చేసేటప్పటికి అతను చూస్తారు 100% ఫిలిమ్స్ అంటే. సో అతన్ని ఎలా ఫేస్ చేస్తారు మీరు? అతని అంటే మీరిద్దరు కూర్చునేటప్పుడు కానీ, లేదు అంటే స్టోరీ, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిలింలో ఒక స్టోరీ డిస్కషన్ వస్తుంది, ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అనేటప్పుడు చెప్పడం కానీ మనకు అనిపిస్తుంది కదా. బిఫోర్ మ్యారేజ్ అంటే మనం ఎవరికి చెప్పాల్సిన పని ఉండదు. ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ని, మన పేరెంట్స్ని మనం ఏంటంటే ఎలాగోలా చెప్పించేసి, అది కాదు మమ్మీ, అది కాదు డాడీ, ఇలా చేస్తాం ఇందులోనే కదా. బట్ దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. బట్ కెమెరా మాత్రమే దగ్గర చూపిస్తుంది, బట్ రియల్గా యాక్టింగ్ కొన్ని లిప్ లాక్స్ ఉంటాయి, బట్ అది చూపించడం వరకే అలా ఉంటుంది. బట్ ఇప్పుడు టెక్నిక్స్ చాలా వచ్చేసాయి, బట్ రియల్గా అలా ఉండదు. ఇది చాలామందికి మనకి అంటే ఫిలిం టెక్నిక్స్ చాలా వచ్చాయి ఇప్పుడు, బట్ ఆన్ కెమెరా ఎడిటింగ్ ఇది వచ్చేటప్పటికి చాలా గ్రాఫిక్స్ ఇవన్నీ యాడ్ అయ్యి అది రియల్ కిస్సింగ్ సీన్స్ కానీ, రియల్ రొమాంటిక్ అలా కనిపిస్తాయి సీన్స్. బట్ షూట్స్ టైంలో అలా ఉండదు, షూట్ లొకేషన్లో. ఈ విషయం చాలా వరకు తెలియదు బయట. సో మన పేరెంట్స్ని మనం ఈజీగా అది కన్విన్స్ చేస్తాం, బట్ హస్బెండ్ వరకు వచ్చేటప్పటికి అది కంప్లీట్ డిఫరెంట్ లైఫ్, కెరియర్ కదా. సో మనం ఒప్పించుకోవాలి అంటే తననే మనం ఒప్పించుకోవాలి. సో అలాంటి టైంలో మీరు ఎలా అతన్ని ఒప్పించడం? అంటే ఈ గుంటూరు టాకీస్ మెయిన్ ఏంటంటే, నాకు అక్కడికి వెళ్ళేదాకా మరీ ఇంతలా ఉంటుందని తెలియదు నాకు. అంటే నాట్ ఓన్లీ గుంటూరు టాకీస్, ఇప్పుడు 18+ అంటే మినుగుర్లు కానివ్వచ్చు, లేదంటే అలాంటి కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. బట్ అలాంటి ఫిలిమ్స్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఆలోచించేది మన ఫ్యామిలీ మెంబర్స్, మన పిల్లలు, మన హస్బెండ్. అలాంటప్పుడు మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు ఆ టైం? మా హస్బెండ్ మటుకు 2-3 సార్లు చాలా అరిచారు, ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యొద్దు, ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ మీద ప్రభావం పడుతుంది, ప్లస్ నన్ను కూడా ఎవరైనా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, కొంచెం చూసుకుని చెయ్యి అని ఇలాంటివి చాలాసార్లు చెప్పారు. సో ఇంకా గుంటూరు టాకీస్తో మటుకు ఫుల్లీ నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, ఇక నుంచి ఈ క్యారెక్టర్స్ అసలు వద్దు. మదర్ క్యారెక్టర్స్ ఉంటాయి, కామెడీ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆర్టిస్ట్కి చేయాలంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి.
ఆవిడ ఆర్టిస్ట్గా బయటికి రావాలంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అవును. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి డైరెక్టర్స్ కోసం కూడా ఈ క్యారెక్టర్స్ ఏం చెయ్యను నేను. చెయ్యను. ప్లస్ హస్బెండ్ అంటే ఇంకా ఆయన తప్పదు కదా. ఆ టైంలో మీరు ఎలా ఒప్పించుకునేవాళ్ళు, ఎలా చెప్పేవాళ్ళు? అంటే మన సైడ్ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉన్నా, వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉన్నా మనం కన్విన్స్ చేసేస్తాం. ఎలా ఒక రిక్వెస్ట్ చేయడం కానీ, లేదు అంటే నెక్స్ట్ టైం నుండి ఇలా చేయను. నేను ఇప్పుడు మా హస్బెండ్కి అదే చెప్తున్నా, ఇంకెప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయను ప్లీజ్. ఇప్పటి వరకు ఎక్స్క్యూజ్ చేసేసి ఎక్స్క్యూజ్ మరి చేయాలి కదా, తప్పదు పాపం. పాపం భరించేవాడే భర్త అంటారు. మేబీ ఇందుకేనేమో. ఓకే. సో అలాగా మరి చెప్తున్నారు కదా, మధ్యలో వచ్చాను నేను మీ హస్బెండ్కి. కంటిన్యూ. ఇంకెప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ కంటిన్యూ చేయను. ఎక్కువ సిస్టర్ క్యారెక్టర్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. సిస్టరు, మదరు, ఇంకా మిగతా అన్ని అపార్ట్ టు దట్ మిగతా దేనికైనా సరే నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. సో మొత్తానికైతే హస్బెండ్కి ఒక మెసేజ్ని కన్వే పాస్ చేస్తాను. 100%. మా వాళ్ళు కూడా ఎక్స్పెషల్ అంటే ఇలాంటివి ఏంటంటే నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ క్వశ్చన్ అడిగినందుకు నన్ను. ఎందుకంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి కూర్చుని ఎంత చెప్పినా కూడా అది అక్కడ వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇలా చెప్పింది మళ్ళీ చేస్తుందేమో అన్న ఫీల్లో ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఇలా కన్వే చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా ఇక చెయ్యదు అనేది ఇది తనకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో మొత్తానికి ఇంకా లైఫ్లో ది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ అంటే ఏంటి? ఈ లాక్డౌన్ అని చెప్పాలి. అయ్యో ఏంటో బెస్ట్ మెమొరీస్ అంటే చాలా మంది లాక్డౌన్ అంటున్నారు. అవును. అలా ఎందుకంటే కాదు, పర్సనల్ లైఫ్లో అంటే చాలా మంది ఫస్ట్ బేబీ పుట్టేటప్పుడు అంటారు, లేదంటే సెకండ్ బేబీ అయినప్పుడు అంటారు, లేదంటే మ్యారేజ్ అయినప్పుడు అంటారు. ఇలా ఏవో ఉంటాయి కదా మీకు. అలా చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఒక 20 years బ్యాక్ నా ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను. సో వాళ్ళందరూ ఇప్పుడు కలిశారు నన్ను. కానీ ఆశ్చర్యం ఏంటంటే నేను ఒక యాక్ట్రెస్ అని తెలియదు వాళ్ళకి. అంత చేంజ్ ఉన్నావు అంటున్నారు. మరి ఇప్పుడు తెలిసి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి చిట్ చాట్ చేస్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ 7 members మేము క్లోజ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మ్యారేజ్ అయ్యే వరకు, నా మ్యారేజ్ అయ్యే వరకు. తర్వాత మిస్ అయిపోయారు అందరు. ఆల్మోస్ట్ నేను మూవీస్కి వచ్చిన తర్వాత నేను ఎవరిని కలవడం అంటూ జరగలే. వెళ్తూ వస్తూ ఉండేదాన్ని, కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తూ ఉండేదాన్ని. ఎవరిని ఫ్రెండ్స్ కలవ. ఇప్పుడు వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి నాకు వాళ్ళు చూపించే ఎఫెక్షన్ కానీ వాళ్ళ ఇది కానీ చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ అంటారు. సో వరస్ట్ సాడ్ మూమెంట్స్ అంటే చాలా వచ్చినాయి. ఎందుకంటే ఒక మూవీ చేసిన తర్వాత ఇంకొక మూవీ కోసం వెయిట్ చేయడం. ముఖ్యంగా అయితే నాకు సాడ్ మూమెంట్ అంటే ఏదైనా ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే కమెంట్స్ ఉంటాయి, అసలు చాలా దారుణంగా ఉంటాయి. అవి భయంకరమైన సాడ్నెస్ ఇస్తాయి నాకు. అంటే అలాంటి కమెంట్స్ ఇచ్చే వాళ్ళ కోసం మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? అవి క్యారెక్టర్స్, దయచేసి దాన్ని క్యారెక్టర్గానే చూడండి. మీకు నిజంగా నా గురించి తెలుసుకోవాలి అని ఉంటే నా ఇంటర్వ్యూస్ చూడండి, నేను ఎలా ఉన్నాను అనేది చూడండి, నా పర్సనల్ లైఫ్ చూడండి, నేనేం చదువుకున్నాను చూడండి, నేను ఎంత కష్టపడి ఈ ఇండస్ట్రీలోకి వచ్చానో చూడండి, నేను అన్ని క్యారెక్టర్స్ వేరియేషన్స్ ఎన్ని చేశానో చూడండి. అంతేకాని ఏమీ తెలియకుండా ఈవిడ ఆర్టిస్ట్ ఎలా అయ్యారు, ఈవిడ్ని మీరు ఎలా తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మీ మిసెస్ వీళ్ళు సిస్టర్స్, డాటర్స్ అందరూ జాబ్స్కి వెళ్తూ ఉంటారు. జాబ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ మీకు చెప్పరు వాళ్ళు. కాకపోతే మేమేంటంటే ఈ క్యారెక్టర్స్ చేస్తున్నాం కాబట్టి అవి కనబడుతున్నాయి అంతే తప్పించి మేము బ్యాక్ అలా ఉంటాం. మాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి చాలా పెయిన్స్ ఉంటాయి కదా. ఒకళ్ళు వచ్చేసి మీ మదర్ ఇలా క్యారెక్టర్ చేసింది, ఆ కామెంట్ ఇలా ఉంది అంటే ఎంత బ్యాడ్గా ఉంటుంది, ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. రేపు మీ డాటర్స్ని కూడా ఎవరైనా ఏదైనా చిన్న కామెంట్, మీ ఫాదర్ ఇలా చేశారు, మీ మదర్ ఇలా చేశారు అంటేనే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. అంత సెన్సిటివ్ మనం. అలాంటప్పుడు నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అయ్యింది, నేనేంటంటే నవరసాలు చేయాలి. సో దాంట్లో ఇది కూడా ఒక రసం. అలా చేశాను.
దాన్ని తప్పుగా తీసేసుకుని మహాత్మా ఎందుకు చూడట్లేదు, విక్రమార్కుడు ఎందుకు చూడట్లేదు, ఛత్రపతి ఎందుకు చూడట్లేదు? అన్ని క్యారెక్టర్స్ అలాగే ఏం లేవు. అన్ని క్యారెక్టర్స్ నేను మొత్తం క్యారెక్టర్స్ అన్నీ అలాగే ఏం చేయలేదు. డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఎందుకు ఈవిడ అన్నీ చేసింది, బాగా చేసింది అనే ఇది లేకుండా ఆ ఒక్కటి 2 మూవీసే పట్టుకొని ఆ ఫొటోస్ని ముందుకు తెచ్చేసి ఈ మిగతా ఆర్టిస్ట్ని ఎందుకు చంపేస్తున్నారు? అలా చంపకూడదు కదా. సో ప్లీజ్ దయచేసి అది మానేయండి. ఎందుకంటే మీరు ఎలా పెయిన్ ఫీల్ అవుతారో నేను కూడా అలాగే పెయిన్ ఫీల్ అవుతాను. సో కొంచెం ఆలోచించండి మెసేజ్ పెట్టే ముందు దయచేసి. కమెంట్స్ గురించి అంటే స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు. సో అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అన్ని తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వేరియేషన్ ఉంటుంది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అలా వేరియేషన్స్ ఆబ్వియస్లీ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కూడా మీరు తమిళ్లో చేస్తున్నారు. సో మన తెలుగు ఇండస్ట్రీకి తమిళ ఇండస్ట్రీకి ఉన్న వేరియేషన్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? అబ్జర్వ్ చేసింది అక్కడైనా బాగుంటుంది, ఇక్కడైనా బాగుంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే భాషకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. భాష మొత్తం పూర్తిగా రావాలంటారు. ఒక ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి అయినా వస్తుంది అంటే అది ఆంధ్రా నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు, మీకు భాష రావాలంటారు. మనకేంటంటే ఏ భాష ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, మనం ప్రామిట్ చేసేద్దాము మనము అంటే మన దాంట్లో ఫ్రీనెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఆ భాష అంటే చాలా ప్రేమ. సో ఆ ప్రేమని వదలరు వాళ్ళు. అంతే అంటారు. ఎప్పుడైనా అనిపించిందా మీకు ఒక క్యారెక్టర్ని ఇచ్చి షూటింగ్ రెడీ చేయవని గారు ఇలా ఇన్ని డేస్లో షూట్ చేసేయచ్చు అని చెప్పి డేట్స్ ఇచ్చి మళ్ళీ మీ రోల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అది చాలా పెయిన్ఫుల్ అనమాట. మనం మాత్రం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తుంటాం. బట్ ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ వరకు ఇవే జరుగుతుంటాయి. అలాగా మీరు ఎప్పుడైనా మోసపోయిన డేస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? రీసెంట్గానే ఒకటి జరిగింది, కానీ నేమ్స్ ఏం చెప్పను. క్యారెక్టర్ అన్నారు, త్రూ అవుట్ క్యారెక్టర్ అన్నారు, బాగుంటుందన్నారు, అన్నీ చెప్పారు, డేట్స్ ఇచ్చారు, అడ్వాన్స్ కూడా కొంచెం పంపారు. పంపిన తర్వాత పలానా ఆ డేట్స్ వచ్చినాయి, నాకు ఇంకా ఎవరు మేనేజర్స్ ఫోన్ చేయట్లే. ఏం జరిగిందో తెలియదు నాకు. సో నేను మేనేజర్కి ఫోన్ చేసి ఏంటండి ఏమైనా క్యాన్సిల్ అయిందా, షూట్ క్యాన్సిల్ అయిందా, ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నారు లొకేషన్కి వెళ్ళడానికి. సో అది నాకు తెలియదు అసలు. సో హౌ కెన్ యూ డూ దిస్ చెప్పాలి కదా, అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి నాకు, మేడం ఇలా జరిగింది, సో ఇలాగని. తర్వాత రీజన్ ఏంటి అంటే అది క్యారెక్టర్ చాలా చిన్నది చేశారు మేడం. సో మీరు అంత చిన్న క్యారెక్టర్ చేయడం మాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా చెప్పాలి కదా. సో క్యారెక్టర్ మొత్తం చేంజ్ అయింది మేడం. సో వేరే చిన్న ఆర్టిస్ట్కి వెళ్ళామని చెప్పాలి. అది ఒక పద్ధతి. సో అది చాలా కొంచెం కష్టం అనిపించింది మనసుకి. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆ డైరెక్టర్ గారే ఇప్పుడు పిలిచి వాణి లాస్ట్ టైం ఇలా జరిగింది కాబట్టి ఈసారి వేరే క్యారెక్టర్ ఇస్తున్నాం నీకు అని చెప్పి పిలిచిచ్చారు. సో అది థ్యాంక్ఫుల్. మొత్తానికి అయితే ఒక మైనస్ జరిగినా దాన్ని కవర్ చేస్తారు. మంచి డైరెక్టర్. యా 100 out of 100 ఇవ్వచ్చు. ఏ హీరోస్తో వర్క్ చేయాలని ఉంది? నాకు పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో చేయాలని ఇష్టం, చాలా ఇష్టం. రామ్ చరణ్తో చేస్తాను, అందుకని రిక్వెస్ట్ ఈసారి పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ, చిరంజీవి గారి మూవీ కానీ చిన్న క్యారెక్టర్ ప్లీజ్. ఎలా అయినా ఒక చిన్న క్యారెక్టర్. ఓకే. సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? ఫేవరెట్ యాక్ట్రెస్ అప్పట్లో సావిత్రి గారు చాలా ఇష్టం. ఆవిడంటే ప్రాణం. ఆవిడ మూవీస్ చూస్తూనే పెరిగాను, ఆవిడ మూవీస్ చూస్తూనే సినిమా పిచ్చిదాన్ని అయిపోయాను. ఓకే. ప్యాషన్ ఎందుకు అంటే ఇందుకేమో ఆవిడ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్ట్రెస్లో అప్పట్లో చెప్పారు, ఇప్పట్లో కావాలి. అనుష్క ఇష్టం. అనుష్క ఎందుకు అంటే తనతో 35 days వర్క్ చేశాను నేను. తను చాలా బబ్లీగా ఉంటుంది, స్వీటీగా ఉంటుంది. తనని స్వీటీ అని పిలుస్తారు అందరూ.
అందరితోటి మింగిల్ అయిపోతుంది, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ప్లస్ తన క్యారెక్టర్స్ కూడా ఎలా ఉంటాయి, రుద్రమదేవి, ఆ, ఇవాళ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో రుద్రమదేవి చూస్తూ ఉన్నారు పొద్దున ఆయన. అసలే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంది, చాలా బాగుంది. సూపర్. సో మొత్తానికి అంటే మీకు స్పెసిఫిక్గా మదర్ రోల్స్ అన్న కామెడీ రోల్స్ అన్న చాలా ఇష్టం అన్నారు. అలాగా కామెడీ రోల్స్ చేసిన ఫిలిమ్స్ ఉండే ఉంటాయి. అది ఏంటంటే ఇప్పుడు విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ కానీ, మర్యాద రామన్న కానీ మొత్తం కామెడీ క్యారెక్టర్స్ ఇవి. కాకపోతే ఏంటంటే సీరియస్ కామెడీ, కానీ అవి కామెడీ క్యారెక్టర్సే. సో నాకు అవన్నీ క్యారెక్టర్స్ ఇష్టం. నాకు ఇక ముందు కూడా కామెడీ క్యారెక్టర్స్ చేయాలని చాలా ఉంది. సో డైరెక్టర్స్ని కూడా ఇప్పుడు ఏదైనా అడిగినా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి సార్ అని. ఓకే. సో మీ రియల్ లైఫ్లో మీ షూటింగ్స్ లేని టైంలో మీ రెగ్యులర్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? షూటింగ్స్ లేవు అంటే ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను. నాకు ఎర్లీ మార్నింగ్ లేవడం ఇష్టం, 4:35. సో ఫస్ట్ వాకింగ్, తర్వాత యోగా, ఇంకా తర్వాత డైట్ ప్లాన్ ఉంటుంది, తర్వాత హౌస్లో ఎవరెవరికి ఏమేమి కావాలి అవన్నీ చూసుకుంటాను. వంటలు చేస్తారా మీరు? చాలా బాగా చేస్తాను వంట. ఓకే. కుకింగ్ ఏం చేస్తారు బాగా? ఫేవరెట్ ఎప్పుడు మీ హస్బెండ్కి మీ పిల్లలకి నచ్చే ఫేవరెట్ డిష్ ఏంటి? నేను చేసేది చాలా తక్కువ కాబట్టి నేను ఏది చేసినా వాళ్ళు బాగా తింటారు. కాకపోతే నాన్ వెజ్ అనేది ఎక్కువ ఇష్టం ఇంట్లో అందరికీ. సో తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడం, పేరెంట్స్. ఎవ్రీ వీక్ నేను ఒక సాటర్డే మటుకు ఇంట్లో ఉంటే డెఫినెట్గా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను. ఆ రోజంతా వాళ్ళతో గడుపుతాను. పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉన్నారు. సో మదర్ ఫాదర్తో గడుపుతాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో అది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డే అంతా అలా గడిచిపోతుంది. సో షూట్ టైంలో రెగ్యులర్గా ఉన్న షూట్ని అంటే ఫ్యామిలీని షూట్ని ఒకేసారి అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? షూటింగ్ ఉంటే మటుకు నేను ఇంట్లో పనులు ఏం చేయను, ముందే ప్రిపేర్ అయిపోతారు. అన్నీ స్కిప్ చేస్తాను, లేదా ముందు నైట్ చేసేసుకుని ఆ మార్నింగ్ మటుకు షూటింగ్ వరకే ప్రిపేర్ అవుతా. షూటింగ్కి వెళ్ళిపోతాను. ఇక్కడ ఇంట్లో ఏం కావాలో చిన్న చిన్న పనులు మటుకు చేసి పెట్టేసి వెళ్ళిపోయి ఇంకా అక్కడ షూట్ ఒక్కసారి స్పాట్కి వెళ్ళానంటే ఇంకా నాకు ఇల్లు గుర్తురాదు, ప్రపంచమే గుర్తురాదు, ఏమీ గుర్తురావు అసలు. షూట్ అంతే. షూట్ అక్కడ జరిగే సిచ్యువేషన్స్, అక్కడ ఏదైతే నా క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ టైమింగ్కి ఎలా చేయాలి, ఏ స్లాంగ్, అంటే కొత్త స్లాంగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ స్లాంగ్ గురించి అలాగా. మళ్ళీ ఇంటికి రాగానే యాజ్ యూజువల్ మళ్ళీ హౌస్. సో అంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? లైక్ ఇప్పుడు షూట్ ఉందనుకోండి, ఆ డే షెడ్యూల్ అంతా కూడా ఎలా ప్రిపేర్? అంటే ఇప్పుడు ఒక డైలాగ్ ఇస్తారు షూట్ టైంలో, లేదు అంటే ముందుగానే వన్స్ ఓకే అయిన తర్వాత మీకు ఒక షీట్స్ ఇచ్చి డైలాగ్స్ ప్రిపేర్, అవి ఎలా ప్రిపేర్ అవుతుంది? మీరు ప్రిపేర్ అవుతారా? ఆల్మోస్ట్ కెమెరా ముందే చేస్తారు అప్పటికప్పుడు? ఒక్కసారి వచ్చి వాళ్ళు మాకు స్క్రిప్ట్ చూపిస్తారు, చూపించి మేడం ఇది మీ డైలాగ్ అని చెప్తారు. సో నేను అదేంటంటే ప్రిపేర్ అయిపోయి అంటే ఇంకా పేపర్ తీసుకుని రట్టి కొట్టడం అలాంటిది ఏమి ఉండదు. ఒక్కసారి మటుకు చూసుకుని ఆ క్యారెక్టర్ ఏంటనేది, కామెడీ క్యారెక్టరా సీరియస్ క్యారెక్టరా అనేది మటుకు ఒకసారి ఇది పెట్టుకుని దాన్ని బట్టి అక్కడ ఎలా డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి ఏంటి అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుని కెమెరా మీదకి వెళ్ళంగానే దాన్ని ప్రొజెక్ట్ చేస్తాను. అండ్ అలానే షూట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంటికి వెళ్ళిపోతుంటారు. సో మళ్ళీ ఇక్కడ అన్నీ అక్కడ గుర్తు చేసుకోవడం, లేదు అంటే అక్కడ ఇంటి దగ్గర మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడం, అలాంటివి ఏమైనా చేస్తుంటారు? నాకు ఒక హ్యాబిట్ ఏముందంటే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు చేసేస్తూ ఉంటాం. చేసిన ఫ్లోలో వెళ్ళేటప్పుడు కార్లో కూడా ఆ క్యారెక్టర్ ఇంకా ఎందుకు ఇలా చేయలేదు, ఇంతవరకే ఎందుకు చేశాను, ఈ ఫీలింగ్ ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు చాలా ఎక్కువ ఉండిపోతూ ఉంటుంది. అది చాలా రిపీట్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి అయితే కార్లో అరే ఇది ఎందుకు చేయలేదు అని ఒక్కొక్కసారి గట్టిగా అనేస్తుంటా. ఆ డ్రైవర్ ఏంటి మేడం
అని అంటే ఏం లేదు అనుకుంటారా? అని చెప్తుంటాను. ఇంటికి వెళ్ళినా కూడా దీని గురించి డిస్కస్ చేస్తుంటా, ఇలా చేయలేదు, అది చేసుంటే ఇంకా బాగుండేది అంటే. ఇంట్లో మా బాబు వాళ్ళేమో ఇదే లాస్ట్ మూవీనా ఏంటి, నెక్స్ట్ ఈసారి ప్రొజెక్ట్ చేయి, దాన్ని గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పటి వరకు చేసే టోటల్ ఎంటైర్ ఫిలిమ్స్లో బాగా డిఫికల్ట్ అనిపించే ఫిలిం ఏది మీకు? బాగా స్ట్రిక్ట్గా చాలా స్ట్రాంగ్ అనిపించే ఫిలిం? డైలాగ్స్ డిఫికల్ట్గా అయితే ఏది లేదు, కానీ చాలా ఇష్టంగా కృష్ణవంశీ సార్ మహాత్మా, అది త్రూ అవుట్ లెంత్ ఆయనతో వర్క్ చేయడం నేను, అదొకటి. మర్యాద రామన్న మదర్ క్యారెక్టర్, అది బ్రహ్మాజీ మదర్ క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను ఒక మదర్గా అంత పెద్ద మూవీలో త్రూ అవుట్ చేయడం. సో అది కూడా చాలా ఇంట్రెస్ట్గా, అలాగే అది కామెడీ చేయాలి కానీ మరీ ఎక్కువ చేయకూడదు, అది ఎంత కావాలో అదే టైమింగ్లో ఉండాలి. సో దాన్ని మనసులో పెట్టుకుని చాలా అంటే డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఇది ఎంతవరకు కావాలో అంతవరకే చేయాలి అని. సో అదొకటి సెన్స్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా, చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా హ్యాపీగా చేశాను. అది చాలా ఇష్టం నాకు ఆ క్యారెక్టర్. ఇప్పటికి కూడా అది ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ముందు నేనే వెళ్ళి చూస్తూ ఉంటాను. ఎక్సలెంట్ అండి. సో ఇంకా ఎలాంటి రోల్స్, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ లైక్? అంటే ఇంకా చెయ్యాలని ఉంది, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే మంజుష నాకు చేయాలని ఉంది, లేదు అంటే మీరు అనుకుంటారు ఇన్ని క్యారెక్టర్స్ చేశాను కదా, రిమైనింగ్ ఆ క్యారెక్టర్స్ మిగిలిపోయి అలాంటి క్యారెక్టర్స్ కూడా వచ్చుంటే బాగుండు అని అనిపించే రోల్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి? అలా చాలా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కానీ, ఒక వారియర్ క్యారెక్టర్స్ కానీ, మదర్ క్యారెక్టర్స్ త్రూ అవుట్ మదర్ క్యారెక్టర్స్ కానీ, సిస్టర్ క్యారెక్టర్స్ కానీ, ఇలాంటివి నేను చాలా తక్కువ చేశాను. సో అలాంటివి వస్తే చాలా ఇష్టం నాకు. జైవాణి గారు అంటే అసలు నిజంగా ఆన్ కెమెరాకి ఆఫ్ కెమెరాకి చాలా వేరియేషన్ ఉందని మనం కొంతమంది పర్సన్స్కే చెప్పగలం, అంతమంది పర్సన్స్కి చెప్పాలి. నేను చూడండి ఆన్ కెమెరాకి ఆఫ్ కెమెరాకి ఒకే సైజులో ఒకేలా ఉంటారు, కానీ మీరు మాత్రం ఆన్ కెమెరాకి ఆఫ్ కెమెరాకి చాలా వేరియేషన్ ఉన్నారు. బట్ ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రోల్కి ఒక్కొక్కలా కనిపిస్తుంటారు. కానీ జైవాణి అన్న విషయం మాత్రం ఈవిడని ఎవరికీ తెలియదు, ఎందుకంటారు? క్యారెక్టర్, నేను క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్స్లోకి ఇమిడిపోతాను. అక్కడ జైవాణి ఎవరికి కనపడదు, ఆ రోల్ మాత్రమే కనిపిస్తుంది. ఎస్ అండి, ఇది కరెక్ట్. ఆ రోల్ మాత్రమే కనిపిస్తుంది. ప్లస్ ఎందుకో తెలీదు, నేను ఆ గెటప్ వేయంగానే ఆ గెటప్కి వేరే గెటప్కి నా గెటప్కి అసలు సంబంధం ఉండదు. మరి అది గాడ్స్ గిఫ్ట్ అనాలో లేకపోతే అలా మౌల్డ్ అవ్వడం అనేది మరి అదే వస్తుందో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోతాను నేను, కంప్లీట్గా చేంజ్ అవుతాను. బయట వేరేగా ఉంటాను, ఆఫ్టర్ మేకప్ ఒకలాగా ఉంటాను, ఆన్ స్క్రీన్ కి అలానే బయట ఒకలా బయట. కానీ బయట చాలా మందికి తెలియదు కదా, మిమ్మల్ని చూసే ప్రతి ఒక్కరు ఇవి యమదొంగలో చేశారు కదా, విక్రమార్కుడులో చేశారు కదా, టాకీస్లో చేశారు అని అనుకుంటారే తప్ప బట్ తినే జైవాణి అని మాత్రం అనుకోరు. తనే జైవాణి అనేది మటుకు తెలియదు. ఎందుకు తెలియదు అంటారు జైవాణి గారు? మరి నా పేరు చాలా టిపికల్గా ఉందా నాకు అర్థం కాలేదు. జయం అనేది అనగానే చాలా ఫేమస్ నేమ్ అది. జయ అనగానే జయం, వాణి అనగానే వీణ. సో జయవాణి చాలా సింపుల్ కదా, మీకు గుర్తుంటుంది కదా? నాకు గుర్తుంటుంది, జయవాణి గారు, వాణిశ్రీ గారు, వీళ్ళందరూ కూడా గుర్తొస్తారు. అవును, అలాంటి నేమ్స్ లో వన్ ఆఫ్ ది నేమ్ కదా జయవాణి, వన్ ఆఫ్ ద నేమ్. ప్లస్ అది కాకుండా ఒకసారి ఏమైందంటే మహేష్ బాబు గారి మూవీ రీసెంట్గా మన యాంకర్ సుమ గారు, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, తను కూడా పేరు మార్చేసి విజయవాణి అని పిలిచేసింది స్టేజ్ మీద కదా, స్టేజ్ మీద. అప్పుడు మీరు మళ్ళీ చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నాకు ఇంత మంచి రోల్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చేనందుకు థ్యాంక్ఫుల్ అని కూడా అనౌన్స్మెంట్ చేశారు. యా, అవును. సో ప్లీజ్ నా పేరు జయవాణి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో మొత్తానికైతే చాలా బాగుంది, నైస్ టాకింగ్ టు యూ, అండ్
ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి ఫిలిమ్స్లో ఇంకా మంచి ఆపర్చునిటీస్ మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న ది బెస్ట్ రోల్స్ క్యారెక్టర్స్ రావాలని, వాటికి కూడా ఇంతకు ముందు చేసే రోల్స్కి ఎంత మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ఫిలిమ్స్లో కూడా అంతే మంచి నేమ్ రావాలి. జయవాణి గారు అని ఈసారి అందరికీ ప్రింట్ అయిపోవాలి. నువ్వు పిలుస్తుంటే అది చాలా స్వీట్గా అనిపిస్తుంది నాకు. నానేమో నాకే. ఇక నుండి కూడా ఇంకా వచ్చే అప్కమింగ్ ఫిలిమ్స్ అన్నిటిలో కూడా జయవాణి గారు అని 100% అంటారు. సో ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత కూడా ఎస్ జయవాణి గారి ఇంటర్వ్యూ చాలా బాగా చెప్పారు. ఇక్కడ నుండి మనం ఇవన్నీ యమదొంగలో చేశారు కదా, ఏంటది మహాత్మాలో చేశారు కదా, పంచాక్షరి, తర్వాత పంచాక్షరిలో చేశారు కదా, విక్రమార్కుల్లో చేశారు కదా, లవర్స్, పటాస్. సో ఇవన్నీ కాకుండా జయవాణి గారు ఆ సినిమాల్లో చేశారు కదా అన్న నేమ్ అయితే 100% వచ్చేయాలి. పాపం ఈవిడ కోరిక కాబట్టి 100% ఆ కోరిక తీరిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మంజు. థ్యాంక్ యూ.